కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థవంతంగా పారదర్శకంగా అమలు చేయాలి అనే లక్ష్యంతో పలాస నియోజకవర్గం పలాస మండలం తర్లకోట గ్రామం మరియు బందస మండలం కొసుమల గ్రామంలో వికసిత్ భారత్ జీ రామ్జీ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పలాస నియోజకవర్గ శాసనసభ్యులు గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, కూలీల సంక్షేమానికి మరియు ఉపాధి హామీ పనుల్లో నాణ్యత పెంపునకు కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది అని అన్నారు. గ్రామీణ ప్రజలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమన్వయంగా పనిచేస్తూ గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల విస్తరణకు కృషి చేస్తుంది అని అన్నారు. పలాస నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేకూరేలా ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కట్టుబడి పనిచేస్తామని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జా బాబురావు, గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విఠల్, ఆయా మండలాల అధ్యక్ష కార్యదర్శులు, కూటమి ముఖ్య నాయకులు, అధికారులు, వారి సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా ఈరోజు పని దినాలు పెంచుకొని ఇచ్చే వేతనాలు పెంచి ఒకవేళ పని చూపించకపోతే ఆ నష్టపరిహారం కూడా వాళ్ళకి ఇవ్వాలని, మరియు ముఖ్యంగా నిర్ణీతమైన సమయంలో చెల్లింపులు, అలాగే ఆలస్యమైతే ఆలస్యానికి పరిహారంతో పాటు ఏం పనులు చేయాలన్నది గ్రామ సభల్లోనే వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక ద్వారా అనుసంధానం చేస్తూ ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది, ఏ పనులు చేస్తున్నాము, ఎంతమంది చేస్తున్నాం అన్నది అందరికీ పారదర్శకంగా వివరించేలాగా కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకొని వచ్చారు. మరి మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం గురించి చాలా చక్కగా వివరించారు. అదే మళ్ళీ మీకు చెప్పి విసిగించదలుచుకోలేదు. అయితే ఒక్క మాట, గతంలో ఇది నిజంగా ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందంటే, ఉద్యోగాలు లేకుండా మేము చదువుకోలేదు కానీ మాకు ఆదాయం కావాలనే నిరుద్యోగులకి, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఈ ఉపాధి పని ద్వారా కనీసం మనిషికి 300 రూపాయలు రోజుకి వచ్చేలాగా సంవత్సరానికి 100 పని దినాలతోని ఆ నిరుద్యోగులకి ఉపయోగపడాలని కార్యక్రమం తీసుకొచ్చారు. అయితే ప్రతిదానికి షార్ట్ కట్లు ఎదిగినట్టు అది ఫీల్డ్ అసిస్టెంట్లు కానివ్వండి, మరి వచ్చిన వాళ్ళు కానివ్వండి, చాలా దగ్గర దోపిడీ అయిందని సంగతి మన అందరికీ తెలుసు. అంటే మాస్టర్లు 300 మంది వస్తే 500 మంది వచ్చారని వేసి ఆ డబ్బులు లెక్కలో రాసి ఆ డబ్బులు వాళ్ళు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. చాలా మంది మీద కంప్లైంట్ కూడా ఇచ్చాం. దయచేసి మీ అందరికీ ప్రభుత్వం ఎన్నో ఖర్చులు సహిస్తూ ప్రతి పేదవాడికి, ముఖ్యంగా ఉద్యోగం లేకుండా, సంపాదన లేకుండా ఇబ్బంది పెడుతున్న ప్రతి గ్రామాల్లో ప్రతి ఒక్క కుటుంబానికి, నిరుపేద కుటుంబానికి ఉపయోగపడాలన్న ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా నిజాయితీగా, విజయవంతంగా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేలా చేయాలని, ఎవరైనా, ఎందుకంటే అలవాటు పడ్డారు, ఎవరైనా మనుషులు రాకుండా మాస్టర్లు వేసి అటెండెంట్ చేసి ఆ డబ్బుల్ని మిస్యూజ్ చేస్తే మాత్రం ఇప్పుడు చాలా పగడ్బందీగా వచ్చిందండి. దయచేసి అలాంటిది ఒక్క కంప్లైంట్ వచ్చినా మనం గవర్నమెంట్ని మోసం చేస్తున్నట్టే, ఒక పేదవాడికి వెళ్ళాల్సిన డబ్బుని ఎవరి జోబుల్లోకి పంపిస్తున్నట్టే. అలాంటివి ఏమీ కాకుండా ఈ కార్యక్రమాన్ని ఏ కారణం గురించి అయితే ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ కార్యక్రమానికి, ఆ పేదలకి 100% న్యాయం జరిగేలే కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న అధికారులు, మరి ఫీల్డ్ అసిస్టెంట్లు మీ సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, మరి ఎంతమంది చెప్పింది విన్నారు. ఏదన్నా సందేహాలు అంటే మాకు ఇది అర్థం కాలేదు, ఇవి ఏమున్న సందేహాలు దయచేసి ఇక్కడే అడిగి మీ సందేహాలు నివృత్తి చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 25 ఏళ్ల కిందట వ్యవసాయ పనులు లేని రోజుల్లో ప్రతి ఒక్క పేద కుటుంబానికి పని కల్పించాలనేటువంటిది ఈ కార్యక్రమం తలక ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ రకంగా గత 25 ఏళ్ళుగా ఈ ఉపాధి హామీలో అనేక మంది జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్థికంగా కూడా, అంటే ఆ కుటుంబంలో 4 ఉంటే 4కి జాబ్ కార్డులు ఇచ్చారు. ఒక్కరనే కాదు, 10 మంది ఉంటే 10 మందికి జాబ్ కార్డులు ఇచ్చి వారికి పని కల్పించినటువంటి సందర్భం మనం చూసాం. ఆ రకంగా కుటుంబంలో ఉండే అంతమంది కష్టపడడానికి
ఆ రోజుకి మనిషి 200-300 సంపాదించడానికి ఒక వెసులుబాటు కల్పించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం ఇది. అయితే అదే సమయంలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కొంత వ్యవసాయ రంగానికి కూడా ఇబ్బంది కలిగిందనేటువంటి వాస్తవాలను కూడా మనం అందరం గుర్తించాలి. అందుకనే వ్యవసాయ సీజన్లో ఈసారి ఈ చట్టంలో 60 రోజులు ఏదైతే వ్యవసాయ సీజన్ ఉంటుందో ఆ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపాధి పనులు కల్పించకూడదు అనేటువంటిది కూడా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. అదే సందర్భంగా గతంలో మీకు 100 రోజులు పని ఉంటే ఇవాళ ఒక మనిషికి 125 రోజులు పని కల్పించాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే దాదాపుగా 4 నెలల కాలం పాటు కంటిన్యూగా మీరు పనిచేస్తామంటే మీకు పని కల్పించడానికి అవకాశం ఇక్కడ ఉంది. ఇందాక ఏపీడీ గారు చెప్పారు, పని కావాలని మనం దరఖాస్తు చేసుకుంటే పని కానీ వాళ్ళు కల్పించలేకపోతే ఎన్ని రోజులు కల్పించలేకపోతారో అన్ని రోజులకి తిరిగి మనకి కూలి ఉత్తినే చెల్లించాల్సినటువంటి పరిస్థితి గత చట్టంలోనూ కూడా ఉండేది. కానీ అది ఎక్కడా అమలైన సందర్భం కానీ ఎక్కడా ఆ నష్టపరిహారం ఇచ్చిన సందర్భం లేదు. ఈసారి ఈ చట్టంలో దాన్ని ఖచ్చితంగా పాటించాలనేటువంటి ఒక మ్యాండేట్ని ఇందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి అలా దరఖాస్తు చేసుకుని పని కల్పించలేకపోతే వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలన్నది ఈ చట్టంలోని ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశం. అంతేకాకుండా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వేతనాన్ని కూడా పెంపు చేశారు. మన రాష్ట్రంలో అయితే వేతనం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక రోజు కూలీని 312 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇంతకుముందు మరి ఎంత ఉండేది? 307 రూపాయలు. అంటే దీని మీద ఇంకొక 5 రూపాయలు అదనంగా పెంచి 312 రూపాయలు చేయటం జరిగింది. అది అందరికీ ఆడామగ అందరికీ ఈక్వల్గానే అదే వేతనం చెల్లించే పరిస్థితి. అంటే నలుగురు కానీ ఆ కుటుంబం నుండి వెళ్ళి పని చేయగలిగితే 4 మూడులు 1200 రూపాయలు, అలాగే 1250 రూపాయల దాకా మనం ఒక రోజుకే ఆర్జించడానికి ఒక అవకాశం ఉన్నటువంటి ఒక మంచి పథకం. ఇంకా అన్నిటికీ మించి ఇప్పుడు రుద్రయ్య చెప్పినట్టుగా తవ్విందే తవ్వటం, వేసిందే ఎత్తటం, దానివల్ల చెరువు బాగా లోతు అయిపోయింది, గట్టు బాగా ఎత్తు అయిపోయింది. ఇది కాకుండా వేరే ప్రత్యామ్నాయ పనులు కూడా ఈసారి కేటాయించే పరిస్థితి ఈ చట్టంలో పొందుపరిచారు. ప్రధానంగా ఈ చట్టంలో ఇంతకుముందు మట్టి పని మాత్రమే చేయటానికి ఎక్కువగా వీలుండేది. మెటీరియల్ కాంపోనెంట్ ఏదైతే ఉండేదో దాంతో స్ట్రక్చరల్ వర్క్స్, కానీ ఈసారి ఈ చట్టం ప్రకారము స్ట్రక్చరల్ వర్క్స్ కూడా ప్రతిపాదించుకోవచ్చు కదండి ఏపీడీ గారు. అంటే కొన్ని సిమెంట్ వర్కులు కూడా మనం దీంట్లోనే చేసుకోవచ్చు. బిల్డింగ్స్ కానీ రోడ్లు కానీ కాలువలు కానీ ఇటువంటి కార్యక్రమాలు కూడా చేసుకునే వెసులుబాటు ఈసారి ఈ చట్టంలో కల్పించారు. ఏదైతే వికసిత భారత్ 2047 అనేటువంటి ఒక విజన్తో అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకు వెళుతుందో దానికి తగ్గట్టుగా సరైనటువంటి ప్రణాళికాబద్ధంగా ఇటు జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూనే సగటు ఆ మనిషి తాలూకా ఆదాయాన్ని పెంపుదల చేస్తూనే అభివృద్ధి కూడా అంతకు మించి జరపాలి. ప్రపంచ దేశంలోనే ప్రపంచంలో భారతదేశం కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ అత్యున్నత స్థాయిలో ఉండాలి, పెర్ క్యాపిటా 50 లక్షల దాకా వెళ్ళాలి అనేటువంటిది ఒక సదుద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇది.